అందరికీ హాయ్. ఐబొమ్మ ఈ పదం తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటా మ్యాక్సిమం. ఎందుకంటే కరోనా టైం దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా డల్ అయిపోయింది, చాలా పడిపోయింది. చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లో రావటం వల్ల కరోనా తర్వాత నుంచి సినిమా ఇండస్ట్రీ అనేది చాలా డల్ అయిపోయింది. థియేటర్లకి పెద్దగా రావట్లేదు, వస్తున్నారు కానీ ఏదో పెద్ద పెద్ద హీరోలు తప్ప. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఐబొమ్మ అనేది చాలా డౌన్ చేసింది సినిమా ఇండస్ట్రీని. సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 రోజులకి దగ్గర 3 రోజుల కల్లా ఈ ఐబొమ్మలో వచ్చేస్తుంది విత్ హెచ్డి క్వాలిటీ తోటి. ఈ ఐబొమ్మ ఒకటి, మూవీ రూల్స్ ఒకటి, ఈ 2 వెబ్సైట్లలో వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా జనాలు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆ పాప్కార్న్లకి, థమ్స్అప్లకి, టికెట్ రేట్లకి భరించలేక మంచి క్వాలిటీగా వస్తుంది కానీ ఇంట్లోనే కూర్చొని ఏదో పని చేసుకుంటా చూసుకుంటున్నారనమాట. అలా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా డౌన్ అయిపోయింది. మ్యాక్సిమం ఐబొమ్మ వల్ల మంచి క్వాలిటీతో వస్తుంది. ఎప్పటి నుంచో పోలీసులు పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు, ఎలా పట్టుకోవాలి, అసలు ఈ ఐబొమ్మ నిర్వహిస్తుంది ఎవరని. స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పోలీసులు వాళ్ళకే సవాళ్ళు విసురుతా, మాస్క్ వేసుకొని మాట్లాడుతూ కొన్ని వీడియోలు వదులుతా వచ్చారు. అసలు ఐబొమ్మ ఎవరు రన్ చేస్తున్నారు కరేబియన్ ఏంటి ఆ దేశాల కంట్రీల్లో ఉంటా దాన్ని రన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి రీసెంట్గా హైదరాబాద్కి రావడం జరిగింది. పగడ్బందీగా పోలీసులు ప్లాన్ చేసి స్కెచ్ చేసి అతను పట్టుకోవడం జరిగింది. అతని పేరే ఇమ్మడి రవి అనమాట. ఫైనల్గా పట్టుకున్నారు. కానీ అతని దగ్గర ఉన్న మైండ్ సెట్, అతని దగ్గర ఉన్న టాలెంట్ మాత్రం అబ్సల్యూట్లీ మనం హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే అతను చేసింది ఇల్లీగల్ కాబట్టి తనకి ఏదో శిక్ష పడే అవకాశం ఉండింది. ఆ శిక్ష ఏంటనేది ఇంకా తెలియదు. ఇప్పుడే కస్టడీలోకి తీసుకున్నారు. దానికి ఇదంతా చెయ్యాలి, ఎంక్వైరీలు అవన్నీ చెయ్యాలి, అతన్ని ప్రశ్నించాలి, అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పోలీసులు కానీ కోర్టు కానీ అతనికి ఏ శిక్ష ఇస్తుందో చూడాలి. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ మొత్తం అతని మీద పగబట్టేశారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా వాటికి డౌన్ అవ్వడానికి కారణం ఐబొమ్మ వెబ్సైట్ అండ్ ఆల్సో మూవీ రూల్స్ వెబ్సైట్ అనమాట. మరి చూద్దాం ఏం జరిగిందో. చాలామంది అయితే తన అప్రిషియేట్ చేస్తున్నారు ఇమ్మడి రవిని. చాలామంది కూడా ఎంతమంది అయితే అతన్ని హేట్ చేస్తున్నారో అంతమంది కూడా తన్ని పొగుడుతున్నారనమాట అతని టాలెంట్కి. ఇన్నాళ్ళు మేము ఎక్స్పెన్సివ్గా పెట్టలేక మేము దీంట్లో చూసాము, అతన్ని ఇప్పుడు పట్టుకున్నారు ఎలా అని కొంతమంది బాధపడుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ పెట్టండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.